మనిషి తన గురించి తాను, తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా ఎప్పుడూ తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు గురించి అత్యంత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎప్పుడూ ఉంటుంది. నేను ఇటీవల ఒక కథ విన్నా, అది మీకు చెప్తా. ఈ కథ ద్వారా మనుషుల చుట్టూ ఉన్న వాళ్ళ వ్యక్తిత్వం మనకి ఇట్టే అర్థమవుతుంది. ఒక అమ్మ ఏం చేస్తుందంటే ఒక కొండ చిలువను పెంచుకుంటుంది. ఆ కొండ చిలువను అత్యంత ప్రేమగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది. ఆ కొండ చిలువ రోజు అమ్మను చుట్టుకుంటూ మంచిగా ప్రేమగా అమ్మతో ఉంటూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, అరే ఏంటమ్మా నువ్వు ఆ కొండ చిలువను పెంచుకుంటుండ్రు, అసలు ఎవరైనా కొండ చిలువను పెంచుకుంటారా అంటే, లేదు అది చాలా నమ్మకస్తురాలు కొండ చిలువ అని చెప్పేసి అమ్మ ఎవరి మాట లెక్క చేయకుండా ఆ కొండ చిలువతో పాటు ఉంటుంది. ప్రతిరోజు కొండ చిలువ రావడం, అమ్మను చుట్టుకోవడం, అమ్మ మురిసిపోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి చెప్తారు, అమ్మ నువ్వు రోజు రోజుకి బలహీనంగా మారుతూ ఉన్నావు, కాబట్టి నువ్వు ఈ కొండ చిలువను నుంచి దూరంగా వెళ్ళిపోమ్మా అని చెప్తుంది. అయినా అమ్మ ఎవరి మాట వినకుండా ఆ కొండ చిలువతో పాటే ఉంటుంది. ఇంకా ఒక రోజు ఆ కొండ చిలువ మళ్ళీ ఆ అమ్మను ప్రేమగా చుట్టుకొని అప్పుడు సరిగ్గా సమయం అనుకొని తినేస్తుంది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనం ఎప్పుడు డౌన్ఫాల్ అవుతామా, మనం ఎప్పుడు బలహీనమవుతామా అని చూస్తారు. బలహీనం కాగానే ఒక్కటే వేటు వేసేస్తారు. సో కొండ చిలువను నమ్మడం ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ కూడా కొండ చిలువ ప్రదర్శించే ప్రేమను చూసిన అమ్మలాగే మనం కూడా నక్కజిత్తులు, నష్ట చేసేవాళ్ళు, అదేవిధంగా నెగిటివ్ పీపుల్ ఎప్పుడు మన చుట్టూ ఉండి మన గోతులు తీసే వాళ్ళతోటి కూడా తెలిసి కూడా ప్రయాణం చేస్తాం. సో బీ కేర్ఫుల్, కొండ చిలువలున్నాయి, జాగ్రత్త.